శ్మశానాన్ని పట్టుకొచ్చిందేంటి? రా. ఏంటి చైత్రి ఇక్కడ తీసుకొచ్చావు? శోభన్, ఐ లవ్ యూ. నీకు వినపడిందని నాకు తెలుసు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చెప్దామని వెయిట్ చేస్తున్నాను. మరి శ్మశానానికి తీసుకొచ్చి చెప్తావేంటి చైత్రి? చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ శోభన్, ఏ శ్మశానం దగ్గర హాంటెడ్ హౌస్ దగ్గర ప్రపోజ్ చేయాలని. నీ డ్రీమ్స్ ఏమో గానీ నాకు నైట్ మేర్ వచ్చేలా ఉంది. నీకు హారర్ ఇష్టం అని తెలుసు, కానీ ఇలా రియల్ లైఫ్ హారర్ చూపిస్తావని అనుకోలేదు చైత్రి. త్వరగా వెళ్ళిపోదాం పది చైత్రి, నాకు భయం వేస్తుంది. అప్పుడేనా? కాసేపు ఉండేద్దాం కదా. మనం ఏమైనా గుడికి వచ్చామా? దర్శనం అయిపోయాక కాసేపు కూర్చొని కొబ్బరికాయ తినడానికి శ్మశానానికి తీసుకొచ్చి పదా వెళ్దాం. ప్రపోజ్ చేసిందన్న ఫీలే లేకుండా చేసింది. శోభన్. జైత్రి, నీ ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమరీ ఏంటి? నాదా? అపో చాలా ఉన్నాయి. అయితే ఒకటి చెప్పు కదా. ఎందుకు? ఐ వాంట్ టు నో యూ. అయితే ముందు నువ్వు చెప్పు. నాదా? చిన్నప్పుడు ఒకసారి నేను మా తాతయ్య పొలంలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు నాకు ఒక మామిడి చెట్టు కనిపించింది. వెంటనే తాతయ్య తాతయ్య నాకు మామిడి పండు కావాలి అన్నాను. అప్పుడు మా తాతయ్య అవునా మనోడా, అయితే నా భుజాన ఎక్కువ అని చెప్పేసి తన భుజాల మీద ఎక్కించుకొని చెట్టు ఎక్కించాడు తెలుసా. నా లైఫ్లో చెట్టు ఎక్కడం అదే ఫస్ట్ టైం. సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. ఆప్తావా? అదో మెమరీ. ఇప్పుడు నేను చెప్తాను విను. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఒక శ్మశానం దాటి వెళ్ళాలి. శ్మశానమా? ఒక్కసారి నేను మా పిన్ని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో మమ్మల్ని వెనకాల నుంచి ఫాలో అవుతున్నట్టు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. సడన్ గా ఆ సౌండ్ మళ్ళీ వినపడింది. మా పిన్ని నన్ను ఎత్తుకుని కళ్ళు మూసుకోమని చెప్పింది. నేను కళ్ళు మూసుకున్నాను, కానీ అప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఫాలో అవుతున్న సౌండ్ నాకు మళ్ళీ వినపడింది. ఈసారి నేను కళ్ళుని మెల్లిగా తెరిచి చూశాను. అక్కడొక మనిషి ఉన్నాడు, కానీ తల లేదు. నేనింక కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అప్పుడు శోభన్, శోభన్. చైల్డ్హుడ్ లో జరిగిన స్వీట్ మెమరీ చెప్పమంటే నీకు వచ్చిన పీడకల చెప్తావా? పీడకల కాదది, నిజంగానే జరిగింది. నాకు అప్పటి నుంచి దెయ్యాలంటే ఇష్టం తెలుసా. అలాంటి మూమెంట్ ఎవడన్నా ఫేస్ చేస్తే దెయ్యాలంటే భయం రావాలి, కానీ ఇష్టం ఎలా వచ్చింది నీకు? ఏమో, నాకు డౌట్ వస్తుంది జైత్రి, నువ్వే దయ్యమేమో అని. ఇంట్రెస్టింగ్ లైఫే ఉండదు. శోభన్, మూవీకి వెళ్దామా? ఏ మూవీ? ఈవిల్ డెడ్. థియేటర్లో అన్ని సినిమాలు ఆడుతుంటే నీకు ఆ సినిమానే గుర్తొచ్చిందా? సరే, విరూపాక్ష. హారర్వి తప్ప వేరేవేమైనా చెప్పు జైత్రి. నేను హారర్వి తప్ప వేరేవి చూడను శోభన్. నాకు హారర్ అంటే నచ్చదు. నాకు హారర్ చూడని వాళ్ళంటే నచ్చదు. సరే, కానీ థియేటర్లో హారర్ అంటే నాకు భయం. ఇంట్లోనే ఏమైనా చూద్దాం కదా. సరే. ఏంటి లైట్లన్నీ ఆపేసావు? హారర్ మూవీకి ఈ మాత్రం సెటప్ ఉండాలి. ఏం సెటప్ ఏంటో. స్మైల్ ఉందేంటి ఫేస్లో? బాబోయ్, ఆ రక్తం ఏంద్రా నాయన? ఏం పైశాచిక ఆనందమో. నా గుండె అయిపోయేలా ఉంది రోయ్. బాబోయ్, నేను చూడను. సేడిస్ట్. ఏంటి, ఏం రాస్తున్నావు? ఈ ఇయర్ ఎక్కడెక్కడికి వెళ్ళాలని ట్రావెల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. అంటే నువ్వు ఒకదాని వెళ్ళిపోతావా? ఏం చైత్రి, నన్ను పిలవచ్చు కదా. అంటే నువ్వు వస్తావనుకోలేదు. ఏంటి చైత్రి నువ్వు? సరే, కలిసి వెళ్దాం. సరే, ఇంతకి ఎక్కడికి? ఫస్ట్ రాజస్థాన్. రాజస్థాన్? జైపూర్, పింక్ సిటీ. వావ్. అక్కడికి కాదు, రాజస్థాన్ లో అల్వార్ వెళ్దాం. అల్వారా?
అక్కడేముంది? అక్కడ భాంగర్ ఫోర్ట్ అని ఇండియాలోనే #1 హాంటెడ్ ప్లేస్. హాంటెడ్ ప్లేసా? అంటే నువ్వు ట్రిప్పులు కూడా దయ్యాలను ఎత్తుకుంటూ వెళ్తావా? యా. తర్వాత సూరత్ వెళ్ళాలి. అక్కడ దూమాస్ బ్లాక్ సాండ్ బీచ్ అని అదొకప్పుడు బరియల్ గ్రౌండ్ అంట, తెలుసా? సో ఇంట్రెస్టింగ్ కదా. దాని తర్వాత ఐఎమ్ కన్ఫ్యూజ్ బిట్వీన్ శోభన్. సార్ 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 సారీ సార్, ఈరోజు నైట్ కల్లా ఫినిష్ చేస్తాం సార్. సార్ 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 అంత మాట అనగాను సార్, ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే సార్. ఏమైంది శోభన్? ఉన్నాడుగా మా సేడిస్ట్ బాస్ గాడు. ఎంత వర్క్ చేసినా ఏదో కంప్లైంట్ ఉంటది. ఆడి కాలి చేతులు ఇరిగిపోతే బాగుంటుంది. ఓ అంతేనా? నువ్వు 2 నిమ్మకాయలు పట్టుకునిరా. ఎందుకు నిమ్మరసం చేసేస్తావా? చెప్పేది విను. 2 నిమ్మకాయలు, కొంచెం కుంకుమ, పసుపు, మీ బాస్ది 2 వెంట్రికలు, కొన్ని గోర్లు, అలాగే ఆయన ఒక క్లాత్, ఇవన్నీ తీసుకొచ్చే. అవన్నీ దేనికి? చేతబడి చేయడానికి. చేతబడికా? వచ్చా నీకు? విరూపాక్ష చూడలేదా ఏంటి? ఇట్స్ సో సింపుల్. ఇలా పట్టుకుని ఇలా పెట్టి ఓం బగబుగే బగిని బాగోదరి బగబాషిని బగదినకరి. జైత్రి, ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను జైత్రి. ఓ అవునా? ఇంటికి వస్తావా? కష్టం, బయట ఉన్నాను కదా. ఇంట్లో ఎవరు లేరు. అయితే అడ్రస్ పెట్టు. జైత్రి బెడ్రూమ్ లో ఉన్నా. రెడీయా? రెడీ. డోరేసే. ఏంటది? ఊజా బోర్డ్. దీన్ని స్పిరిట్స్ తో కమ్యూనికేట్ చేయడానికి వాడతారు. ఇప్పుడు అదెందుకు? దానికే కదా నేను పిలిచింది, ఆత్మలతో మాట్లాడడానికి. దా. ఏం చేయాలో తెలుసు కదా? ఇదేమన్నా లూడో బోర్డా? చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉండడానికి. చెప్పు. ఏం లేదు, ఈ కాయిన్ ని మనిద్దరం కలిసి బోర్డు మీద పట్టుకోవాలి. అప్పుడు స్పిరిట్ ని పిలవాలి. నియర్ బై ఏ స్పిరిట్ ఉన్నా వస్తుంది, తనతో మాట్లాడదాం. నియర్ బై స్పిరిట్? కానీ ఆత్మలు ఎలా మాట్లాడతాయి? వచ్చిన స్పిరిట్ ఈ ఆల్ఫాబెట్స్ ద్వారా మనతో కమ్యూనికేట్ చేస్తుంది. ఇన్ కేస్ స్పిరిట్ పేరు సాయి అనుకో, ఆటోమేటిక్ గా SAI అని చూపిస్తుంది. అంతే. అంతేనా? యాక్చువల్లీ జైత్రి, నాకు భయం వేస్తుంది. అవసరమా? ఏం కాదు శోభన్, స్పిరిట్స్ తో మాట్లాడితే ఎంత బాగుంటుంది. నాకు మనుషులతో మాట్లాడాలన్న భయం జైత్రి, ఇంట్రోవర్ట్ని నేను. అలాంటిది ఆత్మలతో మాట్లాడమంటున్నావు. అబ్బా ఏం కాదు శోభన్. వద్దు జైత్రి, నాకు భయం వేస్తుంది. సరే వదిలే, వెళ్ళు. ఫీల్ అయినట్టుంది. సరే ఆడదాం. ఆడదామా? హా ఓకే, ఇక్కడ పెట్టు. We call upon the spirit world and welcome any kind spirit to talk to us. ఏంటి చుట్టూ చూస్తుంది? ఇక్కడే ఉందా అంటే? ఏ మూల నుంచి వస్తుందో? జైత్ర! శోభన్, నేను కాదు శోభన్, స్పిరిట్ వచ్చింది అనుకుంటా. Is someone here? శోభన్, నిష్యు, స్పిరిట్లు డిస్టర్బ్ అవుతాయి. ఇక్కడ నేను డిస్టర్బ్ అవుతున్నాను కదా. What's your name? శోభన్, నిష్యు. ఐఎమ్ డన్ జైత్రే. గర్ల్ ఫ్రెండ్ ఉంటే పర్సుకు చిల్లు పడుతుందని చెప్పారు. నీ వల్ల నా గుండెకే చిల్లు పడేలా ఉంది. అమ్మాయిలంటే క్యూట్గా ఏ పెట్సో ప్లాన్సో ఇష్టం ఉండాలి కానీ నీకు ఈ దయ్యాల చేతబట్ల పిచ్చేంటి? ప్రపోజ్ ఏమో శ్మశానాల్లో చేస్తావు, డేట్ అంటేనేమో హాంటెడ్ హౌస్ తీసుకెళ్తావు, సరదాకి చేతబడంటావు. నా వల్ల కాదు జైత్రి. ఐఎమ్ డన్ జైత్రి. శోభన్ ఆగు. స్టార్ట్ చేసింది ఫినిష్ చేయకపోతే స్పిరిట్ ఇక్కడే ఉండిపోతుంది. ఎందుకురా ఇంత దూరం తీసుకొచ్చారు? వెళ్ళిపోదాం పదండ్రా. ఎక్కడికి రా వెళ్ళేది?
అరే నీ 38 బర్త్డే ఇంత స్పెషల్ గా ప్లాన్ చేస్తే నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? స్పెషల్గా ప్లాన్ చేయాలని చెప్పి ఇలా ఊరవతలు 12ంటికి తీసుకొస్తారా? రేయ్ పోలీసులు చూస్తే మనం అవుట్ రా. రే పోలీసులు రారు ఏం రారు, కేక్ కట్ చేయరా ఫస్ట్. 10 9 8 7 6 5 4 3 2 1 హ్యాపీ బర్త్డే కేక్. ఎవరైనా వస్తారు. హే ఎవర్రా వచ్చేది? వస్తాయిస్తే దయాలు వస్తాయి అంతేగా. నువ్వు కేక్ కట్ చేయి. చెప్తే వినరు కదరా. హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ నువ్వు తినరా, నాకు పెట్టు. థ్యాంక్ యూ. అరే రా, నువ్వు వచ్చి కెమెరా పట్టుకో. నువ్వు వెళ్ళు. నువ్వు రారా. రా త్వరగా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. రే ఆ సౌండ్ ఏంట్రా? ఏ సౌండ్ రా? నాకేం వినిపించలేదే. ఎరా నీకు వినిపించిందా? నాకేం వినిపించలేదు. రే ఎవరో ఏడుస్తున్నారా? రే వెళ్ళిపోదాం పదండ్రా. ఆపు జైత్రి, నువ్వు ఇలాగే ఉంటే నాతో చేతపడి ఏం చేయాలా ఉన్నావు. ఐ డోంట్ వాంట్ దిస్ ఇన్ మై లైఫ్. గుడ్ బై. ఇదేంటి లోపల పెట్టాను కదా. హా? చా ఏమైందిరా? అంటే చీకట్లో నాకు భయం వేస్తుందిరా. బా అరే నీకు ఇది టూ మచ్ అనిపెట్టలేదా? ఒంటరిగా పడుకొని భయం అంటే కదా నేను తోడుగా వచ్చింది. నేను వచ్చాక కూడా ఇలాగే మీ చేస్తున్నావు. అంతా జైత్రి వల్లే. అరే ఈ స్పిరిట్ గేమ్లు దెయ్యాల రాడాలు ఇదంతా సొల్లురా. సొల్లా? జైత్రి ఊరికే నీతో గేమ్స్ ఆడుతుంది. చెలిపి సరసం. అది సరసం కాదు, నరకం. అయినా ఇంకోసారి జైత్రి డ్రాపింగ్ నా దగ్గర తీసుకురాకు. ఎవరు తెచ్చింది? సర్లే పడుకో. టోనీ, మ్మ్. రే ఏదైనా హనుమాన్ పాట పాడరా. రే పడుకోరా. అరే ప్లీజ్ రా, భయం వేస్తుంది. మ్మ్. సరే అగడం బకడం చెయ్యాలి జగడం. రేయ్, హనుమాన్ సాంగ్ అంటే హనుమాన్ చాలీసా అని చిన్నప్పుడు వచ్చిన యానిమేటెడ్ హనుమాన్ సినిమాలో సాంగ్ కాదు. నాకు ఈ ఒక్క సాంగే వచ్చిరా మరి. వద్దులే, నేను యూట్యూబ్లో ప్లే చేసుకుంటా. మ్మ్. అదేంటి జైత్రి నుంచి 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మ్మ్. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసింది? ఈ టైంలోనే ఆమె లేచి ఉండేది, దయ్యాలు తిరిగే టైం. 15 మిస్డ్ కాల్స్ అంటే ఇది ఇంపార్టెంట్ ఏమో. కాల్ చేయి. అవసరం లేదు. అరే పడగా. ఏంట్రా వీడియో? అర్ధరాత్రి రోడ్డు మీద కేక్ కట్ చేస్తుంటే సౌండ్ అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపించిందంట. నాకేం వినిపించలేదే. ఎరా నీకు వినిపించిందా? నాకేం వినిపించలేదు. రే ఎవరో ఏడుస్తున్నారా? రే వెళ్ళిపోదాం పదండ్రా. అంతే, గోస్ట్ వీడియో అని చెప్పి వైరల్ చేసేసారు. జనాలంతా ఎర్రిపప్పులు అనుకుంటారేంట్రా? అవునులే, నా చుట్టే చాలా మంది ఎర్రిపప్పులు ఉన్నారు. జైత్రి మర్చిపోలేకపోతున్నావా? నైట్ అన్నిసార్లు కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నువ్వేంటి మా ఆఫీస్లో? ముందు నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదో చెప్పు. బ్రేకప్ అని చెప్పా కదా. బ్రేకప్ అయితే ఎమర్జెన్సీ కూడా రెస్పాండ్ అవ్వవా?
ఎమర్జెన్సీయా? హా శోభన్, వి ఆర్ ఇన్ బిగ్ ట్రబుల్. ఏమైంది? పూజా సెషన్ మధ్యలో ఆపకూడదని చెప్పానా? ఇప్పుడు చూడు, ఆ స్పిరిట్ మా ఇంట్లోనే స్టక్ అయిపోయింది. ఆ? తనతో కమ్యూనికేట్ చేయమని పదే పదే ఊజా బోర్డ్ నాకు కనిపించేలా చేస్తుంది. దానికి నేనేం చేయాలి? ఇంకోసారి మనం ఆర్ యు సీరియస్? మన వల్లే అది స్టక్ అయింది, సో మనమే దాన్ని పంపించాలి. వేరే వాళ్ళని చూసుకో, నేను రాను. యు ఆర్ ద రీజన్, సో యు షుడ్ బి దేర్. ఆత్మలతో ఆడుకోవడానికి నేను రాను జైత్రి. మొన్నటి దెబ్బతో నాకు ఇప్పటికీ నిద్ర రావట్లేదు తెలుసా? శోభన్, అసలు ఏంట్రా మీ బాధ? దెయ్యాలనేవే ట్రాష్ అంటే వాటి మీద ఇంత డ్రామా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఈ దెయ్యాలు ఆత్మలు నిజమంటారు, మ్మ్. వాటితో కమ్యూనికేట్ చేసా అంటారు, మ్మ్. అది నేను నమ్మాలంటారు. సర్లే, ఆ పూజా బోర్డు పూజా బోర్డ్. అదే, అది ఆడేటప్పుడు నన్ను పిలవండి, నేను వస్తా. సరే, వాడు వస్తాడంట, వాడిని తీసుకెళ్ళు. నో, యూ షుడ్ బీ దేర్. పదరా, ఏం కాదు. ఇదంతా జైత్రి నీ మీద చేసిన ప్రాంక్ అని నేను ప్రూవ్ చేస్తా. ప్లీజ్ శోభన్, నా కోసం. సరే. థ్యాంక్స్. నేనంతా రెడీ చేసి పెడతాను, నైట్ వచ్చేయండి. నైటా? డేలో పెట్టుకోవచ్చు కదా. నో, నైట్ అయితేనే వాటితో కమ్యూనికేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అబ్బో, ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాను. నైటేగా, మేము వస్తాంలే. సియా. ఒక డౌట్, ఇంతకీ మా ఆఫీస్లోకి ఎలా వచ్చావు? కింద వాచ్మెన్ ఆపలేదా? ఏముంది, హిప్నటైజ్ చేశాను. హిప్నటైజా? వా, ఏంది ఇది? ఈ పొగ ఏంటి, లైటింగ్ ఏంటి? క్లెన్జింగ్, స్పిరిట్స్ కంట్రోల్లో ఉండడానికి. అబ్బో. ఇంతకీ క్యాండిల్స్ ఎందుకు? పూజా బోర్డ్ పక్కన వెలిగించడానికి. మరి కాయిన్స్? స్పిరిట్స్ తో కమ్యూనికేట్ చేయడానికి. మరి ఆ చిప్స్? అవి నావే, నాకు మిడ్ నైట్ క్రేవింగ్స్ ఎక్కువ. వేర్ ఇస్ దట్ ఓజా బోర్డ్? ఐ వాంట్ టు సీ ఇట్. నీ ఎక్సైట్మెంట్. ఫైన్ బ్రో, స్టార్ట్ చేస్తాం. ఎందుకంత తొందర? అరే, ఇందాక అక్కడ లేదు కదా బెడ్ మీద. రే, నేను అదే కదరా చెప్పేది. నిజం చెప్పరా, ఎక్కడ నుంచి తీసా చెప్పు. నా మీద ప్రాంక్ ప్లే చేస్తారు కదా, నేను పూల్ అవ్వనరా. నీ కర్మ. అబ్బా, కెన్ ఐ జాయిన్? నో, ఈ ప్రొసీజర్ లో సర్కిల్ ఫామ్ చేయాలి. నువ్వు జాయిన్ అయితే ట్రయాంగిల్ అవుతుంది. ఈ తొక్కల గేమ్స్ కి రూల్స్ కూడా. సైలెంట్ గా ఉండు. శోభన్, రెడీయా? తప్పుద్దా? ఈసారైనా మిడిల్ లో బ్రేక్ చేయకుండా చేద్దాం ప్లీజ్. We call upon the spirit. ఏంటా టోను? వి కాల్ అపాన్ ద స్పిరిట్. నార్మల్గా విలువచ్చు కదా. అమరీష్ పురి అనుకుంటుంది. సరే, ఓకే. రవి, are you here? ఏముంది అక్కడ, బల్లి తప్ప. రవి, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ప్లీజ్ గివ్ us a sign. రవి, రవి, ఎక్కడున్నావు రవి? రా రవి. జైత్రి వచ్చాడు. సారీ రవి, లాస్ట్ టైం సెషన్ మధ్యలోనే ఆపినందుకు. ప్లీజ్ ఫర్గివ్ us. జైత్రి, నో అంట. We are very sorry రవి అంకుల్. జైత్రి. రవి అన్న, సారీ రవి అన్న. అంటే మాకు నీ ఏజ్ తెలీదు కదా. 37 అంటే అంకులే కదా. శోభన్, సారీ అన్న, రవి అన్న, సారీ. ఏం పెట్టారు, ఎలా కదిలింది ఇది? ఏం చేస్తున్నావురా? అదే, ఇది కదిలే సెటప్ ఎక్కడ పెట్టావా అని. శోభన్, కాన్సన్ట్రేట్. రవణ, కూర్చుంటా, ఎలా కలుతో మీరు మాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
చెప్పారు? ఆ, నన్ను నన్ను అంతే అర్థమైంది. ఆ, మీరు చెప్పింది మాకేం అర్థం కాలేదు. ఇంకోసారి రిపీట్ చేస్తారా కొంచెం స్లోగా? ఏమైంది? ఏమో వెళ్ళిపారా? కాయిన్ అయితే కదలట్లేదు, తీసేచేమో. వద్దు, మళ్ళీ బ్రేక్ చేస్తే పెంట్ అవుద్ది. ఈ బాధ ఏందరా, ఆకలిసి తినొచ్చు కదా. హా? టోనీ రే సోవనా, టోనీ టోనీ పనుకున్నాడు. నేను రవిని. రవన్నా? ఎందుకమ్మా నన్ను పిలిచావు? ఆ, అది నా మాన నేను శ్మశానంలో ప్రశాంతంగా చిల్లవుతుంటే నన్ను ఎందుకమ్మా పిలిచావు? ఊరికే. ఊరికే పిలవడానికి నేను చెడ్డీ బడ్డీనా? అది అలా తిట్టాడు అన్న. రే శోభను, నీ బాధేంట్రా? తనేదో పిలిచింది, ఓకే. మధ్యలో నన్ను ఎందుకురా వదిలేసి వెళ్ళిపోయావు? హ్మ్. అంటే భయం వేసింది. ఇంకోసారి ఇలాంటి ఆత్మలు పిలిచే ప్రోగ్రాంలు పెట్టుకోకండి. అన్నీ నాలాగా మంచి ఆత్మలు ఉండవు, డేంజర్గా ఉంటారు. సరేనా? సరేనా? సరే అని చెప్పు. ఆ, హ్మ్. వెళ్ళే ముందు నాకు చిన్న హెల్ప్. హ్మ్. వీడికి ఏమైనా అయితే మీరేమైనా ఫీల్ అవుతారా? ఏ నేను ఫీల్ అవునా? అంటే ఇందాక వీడు ఎక్స్ట్రా చేశాడు. ఈ దేయాలు ఆత్మలు ఉండవని చెప్పి ఓవర్ యాక్షన్ చేశాడు. అందుకే వీడికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చా. సరే మరి నేను వెళ్ళరానా? మరి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ అస్. నువ్వు హ్యాపీ కదా? యా. ఐఎమ్ సారీ జైత్రి, నిన్న కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నో నో నో, నేనే నేను ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ. అయ్యో ఇబ్బంది ఏం లేదు. అంటే ఫస్ట్ లో కొంచెం భయం వేసింది, బట్ ఇట్ వాస్ ఫన్ కదా, నేను అదే చెప్పేది. సో భయం పోయిందంటావు? కైండా యా. అయితే రేపు బయటికి వెళ్దామా? ఎక్కడికి? రే ఆ సౌండ్ ఏంట్రా? ఏ సౌండ్ రా? నాకేం వినిపించలేదే. ఎరా నీకు వినిపించిందా? నాకేం వినిపించలేదు. హ? రే రేపు మనం అక్కడికి వెళ్దాం. వాట్? రే ఎవరో ఏడుస్తున్నారా? రే వెళ్ళిపోదాం పదండ్రా. ఎంత ట్రై చేసినా ఈ రోడ్ ఎక్కడుందో అర్థం కావట్లేదే. హ్యాపీ బర్త్డే కేకే. కేకే. కేకే అంటే ఏమై ఉంటుంది? కిషోర్ కుమార్? కృష్ణ కుమార్? కమల్ కృష్ణ? హూ ఇస్ దిస్ కేకే? ఇన్స్టాలో సర్చ్ చేద్దాం. కృష్ణ కుమార్ ఏనై ఉండలే. కిషోర్ కుమార్. అసలు ఎవరి కేకే? కేకే కేకే ద వైరల్ గోస్ట్ వీడియో గయా. ఎంత ఈజీగా దొరికేసిందేంటి? కేకే అంటే కృష్ణ కౌంటెన్యానా? గెస్ చేయకపోవడంలో తప్పులేదులే. హాయ్, ప్లీజ్ 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 ప్లీజ్
ఫోన్ ఇంటర్వ్యూ అయితే 1000 రూపాయలు, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే 3000. మిమ్మల్ని పిలిచింది సారీ సార్. అసలు మీ ఇద్దరి పర్ఫార్మెన్స్. సార్ మీరు వెళ్ళండి సార్, ఫోన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఫోన్ మాట్లాడుకోనండి, మన తర్వాత మాట్లాడుకో. ఓకే సార్. నొప్పి. జైత్రి, బాస్ నాకు క్లాస్ పీకే పనిలో ఉన్నాడు, నేను మళ్ళీ చేస్తా. వెయిట్ దొరికేసింది శోభన్. ఆ హాంటెడ్ రోడ్ ఎక్కడుందో దొరికేసింది. ఏ హాంటెడ్ రోడ్? అదే వైరల్ గోస్ట్ వీడియోది, అమ్మాయి ఏడుస్తున్న సౌండ్స్. ఆ వీడియోలో బర్త్డే చేసుకున్న పర్సన్ ని కాంటాక్ట్ అయ్యాను. హి సెడ్ హి విల్ మీట్ మీ. అతనితో మాట్లాడాక లొకేషన్ తెలిసిపోతుంది. ఈ రోజు నైటే మనం వెళ్దాం. ఈ రోజు నైటా? శోభన్, నువ్వు నాకు మాట ఇచ్చావు, వెళ్తున్నామంతే. సరే వెళ్దాంలే. బై ది వే, నాకు ఒక 3000 పంపవా? ఒక్క 5 minutes జైత్రి, పంపుతాను. ఓకే థ్యాంక్స్. ఇంతకీ ఏంటంట మీ బాస్ బాధ? అదేంటో తెలుసుకోవాలంటే ముందు నువ్వు కాల్ కట్ చేయాలి. అమ్మో, థ్యాంక్స్ సార్. అయిపోయిందా సార్? యా. వెరీ గుడ్, ఐఎమ్ ఫైరింగ్ యూ బోత్. ఆ? సార్ ఇచ్చిన పని చేయరు కానీ సార్ అంట. చేస్తున్నాం కదా సార్. చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. క్లయింట్ 3 days లో టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే 3 weeks తీసుకుంటున్నారు. అర్జెంట్ గా మెయిల్ పంపించాలంటే గంట ఆగి నేను గుర్తు చేస్తే గానీ మెయిల్ పంపించరు. ఆఫీస్ టైం 10 o'clock అయితే 12 o'clock వస్తారు. ఈసారి అయితే మరీ హైలైట్, చెయ్యి విరిగిందని లీవ్ అడిగాడు. నిజంగానే ఎదిగింది సార్. కనిపిస్తుందిరా, ఇచ్చేవాడినే. రీజన్ ఏం పెట్టావు మెయిల్లో? దెయ్యం పట్టిందని. అదేం దిక్కుమాలిన రీజన్ అయ్యా? దిక్కుమాల రీజనా? మరి దెయ్యం పడితే చెయ్యరగటం ఏంటి? అసలు దెయ్యం పట్టడం ఏంటి? నిజం సార్, నా లోపలికి ఆత్మ వెళ్ళిపోయి నా చేయిని ఫ్లోర్ కేసి గప్ గప్ అని గుద్దింది సార్. ఇదంతా నాకు తెలియదు సార్. మళ్ళా ఆత్మ బయటికి వెళ్ళిపోయాక నాకు ఫుల్ పెయిన్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నాడు అయ్యాడు? నిజమే సార్. ఏంటి నువ్వు కూడానా? అసలు దెయ్యం జోలికి ఎందుకు వెళ్ళారా? ఈడి గర్ల్ ఫ్రెండే సార్. దెయ్యాలతో మాట్లాడుతా అని చెప్పి ఊజాపడి ఆడిచ్చింది. అప్పుడు రవణ్ వచ్చాడు. రవణ్ ఎవరు? వచ్చిన స్పిరిట్ పేరు సార్. ఆ, సార్ యాక్చువల్ గా సెషన్ అంతా బాగానే జరుగుతుండే సార్, కానీ వీడే దయ్యానికి గెలికాడు సార్. దయ్యాలు ఉండవు అది ఇది అని చెప్పేసి. సో దయ్యానికి కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోయి పనిష్మెంట్ ఇచ్చింది. నాకు తెలియకన్నా సార్. యారా రోజు జయలక్ష్మి టిఫిన్స్ కి వెళ్తారా? హైలోనే ఉంటారా? ఇంకా మొత్తం దిగట్లేదా? మత్తేంటి సార్? ఇంకొక 2 నిమిషాలు మీతో మాట్లాడితే నేను పిచ్చోడిన ఎలా ఉన్నాను. యు బోత్ ఆర్ ఫైర్డ్. అర్జెంట్ గా వెళ్ళిపోయి నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వెళ్ళండి. సార్ మరి నా లీవు? అరే నువ్వు నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయక్కర్లేదా? డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్, ఐ నీడ్ ఏ రెస్ట్. నొప్పి. బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నువ్వేం తెలుగున్నావు? జాబ్ పోయిందనా? కాదరా, జైత్రి ఆ హాంటెడ్ రోడ్ ఉంది కదా, అదే వైరల్ అయిన వీడియో, అక్కడికి వెళ్దాం ఉంటుంది నైట్. అరే నువ్వు కూడా రావచ్చు కదా. ఇది చూసాక నన్ను రమ్మంటున్నావా? ఇప్పుడు చెయ్యే ఎరిగింది. మళ్ళీ అక్కడికి వచ్చాననుకో బాయ్. రే రేపు నువ్వు రా, కట్టకట్టిస్తా. ఏ ఛానల్? ఛానలా? ఇంటర్వ్యూ కోసమేగా వచ్చింది. యా ఇంటర్వ్యూ. అదే ఏ ఛానల్ అని. అది సుమంత్ టీవీ. ఓ ఓకే. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? కెమెరా యాక్చువల్లీ అది నా 27th బర్త్డే. ఫ్రెండ్స్ నైట్ వచ్చారు. ఎక్కడికైనా వెళ్దామన్నారు. నేను బయటకి రాను అన్నాను, కానీ వాళ్ళు బలవంతం పెట్టారు. ఇక వెళ్ళక తప్పలేదు. వాళ్ళు ఏ రెస్టారెంట్కో లేదంటే పార్క్కో తీసుకెళ్తారు అనుకున్నా, కానీ వాళ్ళు ఒక నిర్మానుష్యమైన రోడ్డుకి తీసుకెళ్లారు. నాకెందుకో అప్పుడే నెగిటివ్ వైబ్స్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇంటర్వ్యూ. నేను కేక్ కట్ చేశాను, కానీ నా వెనకాల మమ్మల్ని ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. తిరిగి చూసా, ఎవ్వరూ కనిపించలే. కానీ సడన్గా ఏడుపు సౌండ్ వినిపించింది. మాకు భయం స్టార్ట్ అయింది. వెంటనే ఆ ఏడుపు ఇంకా పెద్దదైంది. దాంతో మాకు భయం వేసి బైక్ కూడా వదిలేసి పారిపోయాం. వావ్,
ఇంతకీ ఆ రోడ్ ఎక్కడా? ఆ, ఊరు చివర ఎగ్జిట్ నంబర్ 15. ఎగ్జిట్ నంబర్ 15. ఈ సో లక్కీ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం అంటే. లక్కీయా? తడిసిపోయిందండి. అవునా? అలా కనిపించట్లేదే, చాలా హుండాగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అంటే చాలా మంది మెసేజ్ చేసేసరికి నేను సెలబ్రిటీ అయిపోయినంత ఫీల్ వచ్చిందనమాట. అందుకే ఇలా బిల్డప్ ఇస్తున్నా. కానీ నిజమేంటంటే జై హనుమాన్, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ Thank you ఆంజనేయ for the ప్రసన్నాంజనేయ. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? చూస్తూ ఉండు, అవుతుంది ఏదో రోజు. అంటే ఎవరో ఒకరు తాగేసి వాగుతారు, దాని తర్వాత వాడు ఫేమస్ అవుతాడు, మమ్మల్ని మర్చిపోతారు. జైత్రి ఎక్కడికి వెళ్తున్నా? నేను దయ్యాన్ని చూడడానికి వెళ్తున్నాను. అవునా? ఎంజాయ్ ఎంజాయ్. ఏంటి శోభన్ ఇంత లేట్? పద పద, ఐఎమ్ సో ఎక్సైటెడ్. శోభన్, ఈరోజు చాలా స్పెషల్ తెలుసా? ఇన్ని రోజులు ఊజా బోర్డ్ని ఇండోరే వాడాను, కానీ ఫస్ట్ టైం బయట వాడుతున్నాను. ఎలా జరుగుతుందో ఏంటో. ఇప్పుడు అక్కడున్న ఒక్క స్పిరిటే వస్తుందా, లేదా వేరే స్పిరిట్స్ కూడా వస్తాయా? అసలు క్యాండిల్ ఎలా వెలిగించాలి? క్యాండిల్ లేకుండా వర్క్ అవుతుందంటావా? ఏం శోభ, నేను మాట్లాడలేదు. మా బాస్ నన్ను జాబ్లో నుంచి పీకేశాడు. హా? రేపటి నుంచి నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. తొక్కలో జాబ్లే శోభన్, మళ్ళీ దొరుకుతుంది. మళ్ళీ కొత్త ఆఫీసు, కొత్త జాబ్ ఎత్తుకోవడాలు, ఇంటర్వ్యూలు ఇవన్నీ నా వల్ల కాదు జైత్రి. ఆ కంపెనీలోనే ఉండాలనుందా? హా. అయితే ఉండు, ఎలా? నేను చూసుకుంటాలే. ఏం చేసావు? ఇక్కడే లెఫ్ట్ తీసుకో. అది కాదు, ఏం చేస్తావు? ముందు ఆ? వావ్, ఎంత బాగుందో, క్రీపీగా. బాగుందా? షోబ్స్, షోబ్స్, కెన్ యు ఫీల్ దట్? ఏంటి? నెగటివ్ ఎనర్జీ ఆ? ఇక్కడ అంతా ఉంది. వావ్. అమ్మో. వీడియో ప్రకారం వాళ్ళ బైక్ ఇక్కడ ఉండింది, అటు ఫేస్ చేసి ఉన్నారు. కేక్ కటింగ్ ఇక్కడ అయినప్పుడు ఏడుపు సౌండ్ వినపడింది, అంటే ఆత్మ అటు సైడ్ ఉంది. ఆత్మ అటు సైడ్ ఉండడం ఏంటి? అవి ఏమైనా ప్లాట్లు తీసుకొని ఉంటాయి అనుకుంటున్నావా? లేదు శోభన్, ఆత్మ అటే ఉంది. జైత్రి, హ? హా? జైత్రి, ఆ సౌండ్. శోభన్, దెయ్యమంటావా? జైత్రి, మీరు కూడా దెయ్యం వీడియో చూసి వచ్చారా? యా, మీరు? మై సెల్ఫ్ కాశ్మోరా పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. కాశ్మోరానా? మా తాతయ్య పెట్టిన పేరు. అదేం పేరు? అంటే అప్పట్లో మా తాత చేతబడులు చేసేవాళ్ళే. చేతబళ్ళ. యా, బై ద వే మీ పేరు? ఐఎమ్ జైత్రి. దిస్ ఇస్ శోభన్. మీకు కూడా దెయ్యాలంటే ఇంట్రెస్టా? పిచ్చి, చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే ఇంట్రెస్ట్. నైస్. నేను హారర్ మూవీస్ తప్ప ఇంకేం మూవీస్ చూడను తెలుసా? మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఎగ్జార్సిస్ట్. ఓ, దట్స్ మై ఫేవరెట్ టూ. మరి మీది? నరసింహ. నరసింహ? అంటే అతనికి హారర్ సినిమాస్ ఇష్టం లేదు, ఇన్ఫాక్ట్ దెయ్యాలంటే భయం. మరి ఎక్కడేం చేస్తున్నారు? అంటే నాకు కంపెనీ కోసం తీసుకొచ్చాను. వి వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ ద స్పిరిట్. నేను కూడా అదే ట్రై చేస్తున్నా. ఈఎంఎఫ్ మీటర్, ఇన్ఫ్రారెడ్ కెమెరా, ఎంత ట్రై చేస్తున్నా ఏమీ కనిపించట్లా. ఈఎంఎఫ్ మీటరా? బాంగర్ ఫోటో వెళ్ళినప్పుడు తీసుకున్నా. బంగారు ఫోటో వెళ్ళావా? అఫ్ కోర్స్ ఐమ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. అవును, మీకు కూడా దెయ్యాలంటే ఇంట్రెస్ట్ కదా, మీరు వెళ్ళలేదా? డోంట్ ఈవెన్ గెట్ మీ స్టార్టెడ్. అసలు ఎన్నిసార్లు అడిగాను శోభన్ని, అసలు సపోర్టే చేయడు. అందుకే ఫిక్స్ అయిపోయాను, నేను సోలోగా వెళ్ళిపోతా. యా, యు మస్ట్ విజిట్. అవును, ఇంతకీ ఏ హాంటెడ్ ప్లేసెస్ విజిట్ చేశారు మీరు? హైదరాబాద్ లో ఉన్నామని అయితే కవర్ చేశాను. కుందన్ బాగ్, ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్, పంజాగుట్ట శ్మశానంలో క్యాంపింగ్ కూడా చేశాను. బై ద వే, నీకు చేతబడొచ్చా?
తాతయ్య ఏదో బేసిక్స్ నేర్పించాడు, ఐఎమ్ స్టిల్ లెర్నర్. నేను కూడా ఐ నో ద మెథడ్, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఏ ఎస్ సబ్జెక్ట్ దొరకాలి కదా. యాక్చువల్లీ దొరికింది. ఏయ్ ఏం నన్ను చూస్తున్నావు? ఇంతకీ ఎలా కమ్యూనికేట్ చేస్తారు మీరు స్పిరిట్ తో? పూజా బోర్డు ఉందిగా. అవునా, ఎక్కడిది? ఒక యాంటిక్ స్టోర్ లో దొరికింది. అండ్ యు నో వాట్, ఇట్ వర్క్స్ టు. రీసెంట్ గానే ఒక స్పిరిట్ తో మాట్లాడాం. ఇప్పుడు తెచ్చారా? యా, శోభన్ ఊజా బోర్డు తీసుకుని రావా? సరే. లెట్స్ ట్రై కమ్యూనికేటింగ్ దమ్. యా. ఆహా, అదేంటి ఓజా సెషన్లో ఇద్దరే కదా ఉండాల్సింది, ముగ్గురుంటే ట్రయాంగిల్ అవుతుందన్నా. అందుకే ఈసారి మేము ట్రై చేస్తాం. ఓకే. నీ దగ్గర కాయిన్ ఉందా? కాయిన్ లేదే. శోభన్ తెస్తా. రెడీ? ఆల్వేస్. We call upon the spirits. సైడ్ చేసేసారుగా. We call upon the spirits. ఏం కదలట్లేదేంటి? ఎనీథింగ్? నో. అసలు జెన్యూనేనా బోర్డు? యా, ఇంతకు ముందు వర్క్ చేసింది. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. We call upon the spirits and welcome any spirits to talk to us. లాభం లేదు. ఐ థింక్ ఇక్కడ స్పిరిట్ ఏం లేదనుకుంటా. అంటే ఆ వీడియో ఫేకా? అయి ఉండొచ్చు. ఎవడరా వాడు? కాశ్మోరారా చేతి పిక్చర్ ఉన్నారా ఇంకా? ఏంటో. హలో, ఏంటి ఆఫ్? అంటే నిజంగానే ఆ వీడియో ఫేక్ అంటావా? నా ఈఎంఎఫ్ మీటర్కి దొరకలేదు, ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరాకి దొరకలేదు, ఈ ఓజా బోర్డుకి దొరకలేదు. నావన్నీ ఒరిజినలే, నీది కూడా ఒరిజినల్ కదా. మన ఇద్దరు డివైజెస్ ఒరిజినల్ అయినప్పుడు ఇక్కడ ఏదో ఒకటి వర్క్ అవ్వాలి కదా. ఛా, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను తెలుసా, ఇవాళ ఎలాగైనా ఒక దెయ్యాన్ని చూస్తానని. ఒక ఫేక్ వీడియో చూసి ఫూల్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలే. కానీ అతన్ని కలిసినప్పుడు జెన్యున్ అనిపించింది. అంటే ఇంటర్వ్యూకి డబ్బులు తీసుకున్నాడు అనుకో, కానీ నిజంగానే భయపడినోళ్ళ కనిపించాడు. డబ్బులు తీసుకున్నప్పుడే డౌట్ పడాల్సింది. దెయ్యం లేదు, ఏమీ లేదు. ఆల్ దిస్ ఇస్ హోక్స్. ఇక చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ. ఇదేంటి హార్న్ పని చేయట్లేదు, డోర్ కూడా రావట్లేదు. హలో అండి, నా పేరు శోభన్, మీ పేరు? అక్కడ మా ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలవడానికి ట్రై చేస్తున్నారు, మీరేమో కారులో కూర్చున్నారు. నేను వెళ్ళి చెప్పనా? అంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు, చెప్పొద్దా? సరే. అంటే నాకు దయ్యాలతో మాట్లాడడం రాదు. జైత్రి బాగా మాట్లాడుతుంది, వెళ్ళి పిలవనా? ఓకే, వెళ్ళకూడదు. కనీసం హార్న్ కూడా కొట్టొద్దా? జైత్ర, సరే పిలవను, మీరు కారులోనే కూర్చోండి, నేను బయట వెయిట్ చేస్తాను, సరేనా? ఈ డోర్ ఒకటి రాదు. వద్దా? సరే, కారులోనే కూర్చుందాం. కనీసం ఏసీ ఆన్ చేయమంటారా? ఏసీ ఆన్ చేయాలంటే ఇంజన్ కావాలండి కొంచెం. బా, ఈ దయ్యంతో స్టక్ అయినేంట్రా. మ్యూజిక్.
ఏమైనా మాట్లాడొచ్చు కదండి ప్లీజ్. రండ్రా. కొంపదీసి మీరు మూగోలా? నేను అలా లేదు. సారీ సారీ సారీ. ఇక చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ. యా అర్థమైంది. రేపు ఆ కేకే గాడి ఇంటికి వెళ్ళి మరీ కొడతాను. ఇయ్యాలంటే జోక్ అయిపోయింది వీళ్ళకి. నేను లీగల్ యాక్షన్ తీసుకుంటా ఇలాంటి ఫేక్ వీడియోలు పెడుతున్నాడని. వీడియోలో ఎవరు ఏడ్చారో కానీ చాలా ఒథెంటిక్గా ఏడ్చారు, నిజం దెయ్యం లాగా. ఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేశారో. సరే ఇందుకే ఎక్కడ ఉండేది? బంజారా హిల్స్ శ్మశానం పక్కన. మీరు? నేనా షేక్పేట్ శ్మశానం దగ్గర. ఓకే. బై ది వే నెక్స్ట్ మంత్ ఎగ్జాస్ట్రిస్ సెకండ్ పార్ట్ వస్తుంది, వెళ్దామా? యా యా డెఫినెట్లీ. చలో ఓకే. అన్నట్టు మీ ఫ్రెండ్ కూడా బాయ్ చెప్పాను. అమ్మయ్య వీడు వెళ్ళిపోతున్నాడు. జైత్రి తొందర రా జైత్రి. యాక్చువల్లీ తన గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది, కార్ స్టార్ట్ చేయవచ్చా? పాపం పూజాలో ఇన్వాల్వ్ చేయనందుకు ఫీల్ అయినట్టున్నాడు. ఏం శోభన్ అలిగావా? సారీ శోభన్, ఫెలో హారర్ ఫ్రీక్ని చూసి కొంచెం ఎక్సైట్ అయ్యాను, బట్ నిన్నేం ఇగ్నోర్ చేయలేదు. అయినా ఇక్కడికి వచ్చి టైం వేస్ట్. దెయ్యాలేవు ఏం లేవు ఇక్కడ. ఆ వీడియో పెద్ద ఫేక్, ఎర్రి పప్పలు చేశారు మనల్ని. వెనక వెనక చూడు. ఏంటి వెనక? వెనక? హూ ఇస్ షీ? దెయ్యం. దెయ్యమా? అదేంటి? నాకేం తెలుసు, వచ్చిన దగ్గర నుంచి ఇలాగే. అయితే సైలెంట్ గా ఉంటుంది, లేకపోతే ఏడుస్తుంది. చైత్రి ఆ దెయ్యానికి చెప్పి కొంచెం కార్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేయమనవా? ఫస్ట్ నువ్వే కలిసావుగా, నీ మాటే వింటుందేమో. జైత్రి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త కార్ ఆన్ చేస్తారా? స్టార్ట్ అయింది. అయితే దిగమని చెప్పు. అదేంటి? దిగిపోమని చెప్పు చైత్రి. శోభన్ తను మనతో ఏదో కమ్యూనికేట్ చేయాలనుకుంటుందేమో. అయితే ఏం చేస్తాం? మీరు మాతో ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే దీని ద్వారా చెప్పొచ్చు. We call upon. పక్కనే ఉంది కదా. ఓ అవును కదా. మీరు మాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొంచెం త్వరగా చెప్తారా ప్లీజ్? ఏంటి రెస్పాన్స్ లేదు? ఆకు. 1 hour later. రెస్పాండ్ అవ్వట్లేదేంటి? మరేం చేద్దాం? ఇంటికి వెళ్దాం. మరి దెయ్యం? తను కూడా వస్తుంది. దెయ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి? విల్ వెయిట్ టిల్ టుమారో, అప్పుడు ఆలోచిద్దాం. అదేంటి కారు? ఆ దెయ్యం ఆ కారులో నుంచి వెళ్ళిపోయేంత వరకు నేను ఆ కారు తీసుకోను. దెయ్యం కారులో కూర్చోబెట్టడం ఏంట్రా? గుడ్ నైట్. ఏంటమ్మా జైత్రి, దయ్యాన్ని చూసొచ్చావా? తీసుకొచ్చా కూడా, చూస్తారా? తీసుకొచ్చావా? ఏంట్రా అప్పుడే ఆఫీస్ రెడీ అవుతున్నావా? నైట్ ఎప్పుడు వచ్చావు? 4 అయింది. 4? మరి నైట్ దెయ్యం కనపడిందా? అన్న ఎక్కడున్నారు? వస్తున్నా. వస్తున్నావా? ఎవరు? క్యాబ్రా.
క్యాబా నీ కార్ ఏమైంది? ఏమైంది ఇడికి? మీది ఏరియా చెప్పదు. పోనీ ఒక పని చేద్దాం, ఈ సిటీలో ఉన్న ఏరియాలన్నీ తిప్పుతాను, మీ ఏరియా వచ్చిన వెంటనే ఏడవండి, అదే సిగ్నల్. ఇలా ఒక ఫోటో దిగుతాం. జైత్రి నాకు ఫోన్ చేస్తుందండి. హలో జైత్రి. హలో టోనీ, ఇంట్లోనే ఉన్నావా? హా, అలా బయటికి వెళ్ళొద్దాందా? బయటికా? నీతోనా? నేను 5 minutesలో ఉంటాను, రెడీగా ఉండు. అది 5 minutes later. హలో, కొంచెం జరుగుతారా? మిమ్మల్ని ఎక్స్క్యూజ్ మీ. హలో వైట్ చున్ని, కొంచెం జరగండి. టోనీ ముందుకు రా. ఓ, కార్ని దగ్గర పెట్టాడా? నైట్ ఏమైంది? ఎవరు, నీ ఫ్రెండా? అవునరా. హాయ్, ఐఎమ్ టోనీ. మీ పేరు? సిగ్గా? షేక్ హ్యాండ్ ఇవ్వరా. హలో, హాయ్ హాయ్. ఏంటి ఏడుస్తుంది? దెయ్యం రా. దెయ్యమా? ఆపు, కారు ఆపు, 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 దెయ్యమా, ఆపు. ఏయ్, ఆపు, ఆపు. ఏంది ఆ నడుపుడేంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నథింగ్ సార్. ఎవరా అమ్మాయి? ఎందుకు ఏడుస్తుంది? కాసేపు అలాగే ఏడుస్తుంది సార్, తర్వాత ఆపేస్తుంది. అసలు ఎందుకు ఏడుస్తుంది? వీడు టచ్ చేశాడు సార్. ఏయ్, అమ్మాయిని టచ్ చేసావా? సార్ నేనేం చేయలేదు, అయినా అమ్మాయి దెయ్యం. దయమా? అవును సార్. అవునా? మీరందరు ఫ్రెండ్సా? మేమిద్దరం ఫ్రెండ్స్ సార్. మరి ఆ అమ్మాయి? చెప్పాను కదా సార్ దెయ్యం అని. మళ్ళీ దయ్యం అంటావేంట్రా? ఏం తాగారా పొద్దు పొద్దున్నే? చిచ్చి తాగలేదు సార్. దిగండి రా, బయట దిగండి, రండి, దిగా. మేడం, మేడం కార్ దిగండి. సార్ తను దిగదు. ఎందుకు దిగదు? మేము అదే ట్రై చేస్తున్నాం. రేయ్, అమ్మాయిని దించు. నేను ఇవ్వను, నేను ఇవ్వను. హలో, దిగో. ఏడ్చింది చాలు కానీ ఫస్ట్ దిగో. అమ్మయ్యా, ఏరా మేనేజర్ ఏమన్నాడు? ఫైనల్లీ ఒప్పుకున్నాడ్రా. నేను రోజు టైం ఆఫీస్కి వస్తాను, ఆఫీస్ టైం అయిపోయాక కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పా. ఒప్పుకున్నాడు. వావ్, నైస్. అవును, ఇందాక కింద వచ్చినప్పుడు నీ కార్ కనిపించలేదు, ఏమైంది? క్యాబ్లో వచ్చాను. నీ కార్కి ఏమైంది? కార్కి దయ్యం పట్టింది. హలో, దయ్యం పోయిందా లేదా? హలో, శోభన మాట్లాడేది? అవునండి, మీరు? నేను మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ మాట్లాడుతున్నా. పోలీసా? నీ కార్ సీజ్ చేస్తున్నాం, వచ్చి స్టేషన్లో కలు. కార్ సీజ్ చేయడం ఏంటి? వస్తున్నానా అండి. వీడిగా మారాడు. అది సార్ జరిగింది. అందుకే దెయ్యం ఎవరు ఏంటి అని కనుక్కుందామని బయలుదేరాం. ఓహో, నీ చేకేమైందిరా? ఇదా దెయ్యం వేరే కొట్టింది. ఏమేనా? కాదు, ఇది వేరే దెయ్యం. అబ్బా, అసలు ఏంట్రా ఇలా ఉన్నారేంట్రా మీరు? ఈ కాలంలో కూడా దయ్యాలేంటి? సార్ దెయ్యాలు కాలాతీతం సార్, అవి ఎప్పుడూ ఉంటాయి. అవునా? ఇప్పుడు మనమ్మ అని మా నాయనమ్మ ఉంది, ఆమె 5 సంవత్సరాల కింద చనిపోయింది. ఆమె ఆత్మ ఇంకా ఉందంటారా? దర్ ఇస్ అ పాసిబిలిటీ. అంటే చనిపోయిన మా నాయనమ్మతో మాట్లాడొచ్చు. యా. ఎలా? పూజా బోర్డు ఉందిగా. శోభన్. ఏంటిది? నమస్తే సార్. నువ్వేనా శోభన్ అంటే? అవును సార్. కార్ నీదేనా? అవును సార్. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి దెయ్యం అంటే నమ్మట్లేదు సార్. అది ఏంటి దయమా? అవును సార్. నీ ఇట్లా కాదురా మిమ్మల్ని. హలో, నేను మాదాపూర్లో ఉన్నా, ట్రో ట్రక్ తీసుకొని రా.
సార్ 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 వద్దు సార్ ప్లీజ్ సార్. మీ అందరూ ఎస్ఎస్ఐ దగ్గరికి వచ్చి అక్కడ చెప్పుకోండి ఆ స్టోరీలన్నీ. సార్ చెప్పేది విన్నాను సార్. విన్నాను సార్, మీ పిచ్చి కబుర్లు అన్నీ విన్నాను. పోలీస్ అనుకున్నారా, చాక్లెట్ తిని పిల్లగాడు అనుకుంటున్నారా? నీ వల్ల జైత్రి ఇదంతా. నేను చూసుకుంటాను కదా. ఏంటి చైన్ తీస్తున్నావు? లంచమా? లంచాలు తీసుకునేవాడే కనిపిస్తున్నాడా మీకు? కాదు సార్, ఈ లాకెట్ చూడండి. చూసా. చూస్తూనే ఉండండి. ఆ, జైత్రి ఏం చేస్తున్నావు? ష్. మీ పేరు? కృష్ణ ప్రకాష్. మీరెప్పుడు లంచాలు తీసుకోరా? ఎందుకు తీసుకోను? అదేగా నా మంత్లీ ఇన్కమ్. దొంగ నా కొడక. టో ట్రక్ వాళ్ళకి కాల్ చేసి రావద్దు అని చెప్పండి. హలో, మీరు రావద్దు. మీరు రావద్దు. మీరు రావద్దు అంతే. సరే, కాల్ కట్ చేయి. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేస్తున్నావు. ఆ, శోభన్ కార్ది. శోభన్ కార్ది. ఏ పదరా దా. ఇప్పుడు వెనక్కి తిరగకుండా బండి దగ్గరికి వెళ్ళిపో. ఆ, పద పద పద. హా? హా? రేయ్ ఎక్కువే. నేను ఎక్కడో కూర్చోరా. నేను పక్కన కూర్చొని నేను వెళ్ళ పోలీసు వాడితో కూర్చో అయితే. ఎక్కరా లేట్ చేస్తావు. ఏ అరవకబే. ఎలా ఉంది నా హిప్నటైజింగ్ స్కిల్స్? అసలు బయటికి ఎందుకు వచ్చావు నువ్వు? పాపం కార్లోనే ఉండి బోర్ కొడుతుందని బయటికి తీసుకొచ్చా శోభన్. ఓర్ అయినా నువ్వేంట్రా ఇక్కడ? కిడ్నాప్ చేసిందిరా. కిడ్నాపా? అయినా ఈ దయ్యం ఏంటి ఇంకెళ్ళదా? అదే ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం అంటే ఏంటి? పోలీసులకు దొరకడమా? ఐఎమ్ అట్లీస్ట్ ట్రయింగ్ శోభన్. నువ్వేం చేస్తున్నావు? ఎప్పట్లానే ఎస్కేప్ అవుతున్నావు. నేను ఎస్కేప్ అవుతున్నానా? ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వదిలేసి వెళ్ళిపోతావు గానీ సాల్వ్ చేయాలని చూడవు. ఏ రోజైనా సపోర్ట్ చేసావా? ఉన్నాడుగా నీ ఫ్రెండ్ సపోర్ట్ చేయడానికి. కాశ్మోరా మధ్యలో నేనెందుకు? నన్ను సైడ్ చేసేసారుగా నిన్న. వెయిట్, ఆర్ యు జెలస్? ఆఫ్ కోర్స్ ఐ విల్ బి. రే రే రే, మీ పర్సనల్ కూడా పక్కన పెట్టి కారు కొంచెం పక్కన పడరా. అసలే దెయ్యం పక్కన కూర్చున్నా. ఏం చేద్దాం అయితే? ఏం చేయాలో అర్థం కావట్లేదు. రవన్నే నయం. ఇలా వచ్చి వెళ్ళిపోయాడు. ఈ దెయ్యం చూడు టార్చర్ పెడుతుంది. ఎస్, ఏంటి? ఎవరిని హెల్ప్ అడగాలో తెలుసు. ఆ కాశ్మోరా గారినేనా? ఏ కాదు, రవణని. రవణ యాజ్ ఎ దెయ్యంగా హీల్ నో వాట్ టు డూ. కరెక్టే, కానీ ఇప్పుడు రవణని పిలవాలంటే రే రే రే, వద్దురా. రే నా చేయి చూసి వదిలేయడ్రా. వద్దురా, వద్దు ప్లీజ్, పిలవకండి. రవి అన్న, ఆర్ యు హియర్? లాస్ట్ టైం చెప్పారు కదా రారని. రాడేమో. రే శోభనా, నీకేం చెప్పానురా? దెయ్యాన్ని గెలకొద్దని చెప్పానా? హాయ్ రవణ. హాయ్ అమ్మా. ఈసారి ఏమైంది? మీ పక్కకు చూడండి. ఎవరివిడా? ఆవిడ కూడా దెయ్యమే. హాయ్ అమ్మా. భయపడకమ్మా, నేను దెయ్యాన్నే. నా పేరు రవి. మరి నీ పేరు? సంగీత. మాట్లాడింది మాట్లాడింది. ఎక్సైట్మెంట్. ఓ, నైస్ టు మీట్ యూ. ఈ కారులో ఎందుకున్నావు? అసలు నీకేమైంది? వీళ్ళు కారు ఆపిన రూట్లోనే 4 months బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి నేను అక్కడే ఉండిపోయాను. ఎందుకు ఉండిపోయావు? నేను మా డాడీతో మాట్లాడాలి. నాకు యాక్సిడెంట్ అయ్యే కొన్ని రోజుల ముందు మా డాడీతో గొడవపడి మాట్లాడకుండా ఇంట్లో నుంచి వచ్చేసాను. ఆ తర్వాత మా నాన్న నాతో ఎన్నోసార్లు మాట్లాడడానికి కాల్ చేశారు. నేను లిఫ్ట్ చేయలేదు. అప్పటి నుంచి మా నాన్నతో మాట్లాడాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళు నన్ను పిలిచారు. ప్లీజ్ అన్నా, నేను మా నాన్నతో మాట్లాడాలి. ఓకే, అర్థమైందనుకుంటా. వాళ్ళ నాన్న ఎవరో కనుక్కొని తనతో మాట్లాడించండి.
వాళ్ళ నాన్న పేరో నంబరో తెలిస్తే కాంటాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మా నాన్న పేరు నాగేశ్వరరావు. ఆయన నెంబర్ 9146432210. హలో, నాగేశ్వరరావు గారా అండి? అవును, ఎవరు మాట్లాడుతుంది? మీ అమ్మాయి మీతో మాట్లాడుతుందంట. మా అమ్మాయా? హలో నాన్న, అమ్మా సంగీత, బాగున్నారా నాన్న? సారీ నాన్న, మీతో మాట్లాడకుండా ఉన్నందుకు. వద్దు నాన్న, మీతో మాట్లాడాలనుకున్నాను, మాట్లాడేశాను. నేను ఇంకెళ్తాను. బాయ్ నాన్న, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. అమ్మా మాట్లాడేసావు కదా, ఇంకా బయలుదేరుతావా? థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అండి. జైత్రి ఇంకా హ్యాపీయా? హ్యాపీయే, కానీ రవణ తీరని కోరికుండి ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోయింది. కోరిక తీరిపోయిన వెంటనే వెళ్ళిపోయింది. మరి మీరెందుకు ఇంకా భూమి మీద ఉన్నారు? మీకేం కోరిక ఉంది? మనకున్న కోరికలు తీరేదాకా మీరు సచ్చి ఆత్మలు అవుతారు. మరేంటి ఇంకా నా పని అయిపోయినట్టే కదా.